హలో అండి. ఇవాళ మనం క్విక్ అండ్ హెల్తీ అయిన బీరకాయ శనగపప్పు కూరను ఎలా చేయాలో తెలుసుకుందాం. వేడి వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. బీరకాయ తీయదనం, శనగపప్పు కమ్మదనం కలిసిన ఈ కూర ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దామా? కుక్కర్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. టమాటాలు కూడా మెత్తబడ్డాక ముందుగా 20 నిమిషాలు నానబెట్టిన శనగపప్పు వేసి వేయించండి. బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఓ 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి వేసి కలుపుతూ వేయించుకోవాలండి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకోవాలి. అంతేనండి, రుచికరమైన బీరకాయ శనగపప్పు కూర రెడీ. రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది.